ఒకప్పుడు కృష్ణా జిల్లాలోని చిన్న గ్రామం రామాపురం లో రంగయ్య అనే వ్యక్తి ఉండేవాడు. ఏ పని చేసినా చివరికి నవ్వులే పుట్టేవి. ఒక రోజు గ్రామ సర్పంచ్ కొత్తగా స్మార్ట్ గ్రామం ప్రాజెక్ట్ మొదలుపెట్టాడు. అందరికీ మైక్లో ప్రకటించాడు, రేపు ఉదయం ప్రతి ఇంటి ముందు చెత్త బుట్ట పెట్టాలి. రంగయ్య మాత్రం సగం మాత్రమే విన్నాడు. అతనికి ప్రతి ఇంటి ముందు చెత్త పెట్టాలి అనిపించింది. మరుసటి రోజు తెల్లవారగానే రంగయ్య తన ఇంట్లోని పాత చెప్పులు, విరిగిన కుర్చీ, పాడైపోయిన బకెట్ అన్నీ తీసుకొచ్చి ఇంటి ముందు గుంపుగా వేసేశాడు. పక్కింటి సుబ్బమ్మ చూసి, అయ్యో రంగయ్యా, ఇదేం పని అంది. రంగయ్య గర్వంగా, సర్పంచ్ ఆర్డర్. గ్రామం స్మార్ట్ అవ్వాలంటే ముందు చెత్త బయట పెట్టాలట అన్నాడు. కొద్దిసేపటికి సర్పంచ్ అక్కడికి వచ్చి షాక్ అయ్యాడు. అయ్యా, చెత్త బుట్ట పెట్టమంటే చెత్త కుప్పవేయమన్నానా? అప్పుడు గ్రామం మొత్తం పెద్దగా నవ్వేసింది. అదే సమయంలో రంగయ్య భార్య లక్ష్మి కోపంగా వచ్చి, ఇంట్లో ఉన్న నా పాత మిక్సీ కూడా బయట పెట్టేశావా అంది. రంగయ్య అమాయకంగా, అది కూడా చెత్తలో భాగమే అనుకున్నా అన్నాడు. లక్ష్మి వెంటనే చెయ్యిలో ఉన్న చీపురు తీసుకుని అతని వెనక పరిగెత్తింది. రంగయ్య మాత్రం గ్రామం చుట్టూ పరుగెత్తుతూ, స్మార్ట్ గ్రామం కోసం నా త్యాగం అని అరిచాడు. ఆ రోజు నుంచి గ్రామంలో ఎవరు ఏదైనా తప్పుగా వింటే, అయ్యో, నువ్వూ రంగయ్యలానే విన్నావా అని ఆట పట్టించేవారు. అలా రామాపురం గ్రామం నవ్వులతో నిండిపోయింది.